అందరికీ హాయ్ అండి. మేము కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ఎందుకు సర్ప సంస్కారం చేసుకున్నామని ఈ వీడియోలో చెప్తాను. అక్కడిచ్చిన ప్రసాదాలని ఏం చేయాలనేది మొత్తం ఈ వీడియోలో పూర్తిగా చూడండి. మాకు పెళ్ళైన టైంలో కేతు ఉన్నాడంట. అందుకని చెప్పేసి మా పూజారి గారు సర్ప సంస్కారం పూజ చేసుకొని మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పారు. ఎందుకంటే ఆ మాంగళ్యానికి బలం లేదనేసి మా పూజారి గారు చెప్పినట్టే మేము పూజ చేసాం. మాకేం కష్టం వచ్చిందంటే మాకైతే బాబు పుట్టాడు. మామూలుగా అయితే ఆ టైంలో పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టారంట, కానీ మాకు పుట్టాడు. హెల్త్ అయితే అస్సలు బాగాలేదు. అందుకనేసి ఇప్పుడు వాళ్ళు పూజారి గురించి చెప్పారు అక్కడికి వెళ్ళమని. పూజారి దగ్గరికి వెళ్తే ఇలా మీ టైం బాగాలేదమ్మా, అందుకని చెప్పేసి ఇలా చేసుకోండి అని చెప్పారు. మేము ఇది 1 month బ్యాకే టికెట్ బుక్ చేసుకొని వెళ్ళామండి. ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎలా బుక్ చేయాలనేది ముందు వీడియోలో పెట్టాను. అక్కడ ఇచ్చిన ప్రసాదాలు మనము పిండ ప్రదానం చేస్తారండి. అక్కడ పసుపు కుంకాలు ఇస్తారు. ఆ పసుపు కుంకాలని మనకి ఇంటికి ఇచ్చి పంపిస్తారు కదా, దాన్ని మనం రోజు పెట్టుకోవాలి. పెట్టుకొని బయటకు వెళ్ళాలి. ఆ పాము పడగ మీద వేసిన పూలు, నాగదేవత మీద ఇచ్చిన పూలని మనము ఇంటికి తెచ్చుకొని చెట్లు మొదల్లో కానీ తలలో పెట్టుకొని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. వాళ్ళు కొబ్బరికాయ ఒకటి ఇస్తారండి. ఆ కొబ్బరికాయని ఇంటికి తీసుకొని వచ్చి మనము కొట్టి నైవేద్యంగా దేవుడికి ఇవ్వాలి. అలానే కల్కండ ఇస్తారు. కల్కండలో కొంచెం బియ్యం వేసుకొని ప్రసాదం చేసి పెట్టుకోమన్నారు. చెక్క ముక్క ఒకటి ఇస్తారండి. అది మన గడప కానీ మన ఇంట్లో పూజ రూమ్లో కానీ పెట్టుకొని రోజు పూజ చేసుకుంటే నాగదోషం అనేది పోతుందంట. మేము అక్కడి నుంచి ఇలా సుబ్రహ్మణ్య స్వామిని, వాసుకి మాత్రం ఉన్న ఫోటో ఒకటి తెచ్చుకున్నామండి. మాకు 120 days పూజ చేసుకోమని చెప్పారు మా పూజారి గారు. అందుకని చెప్పేసి అక్కడి నుంచి మేము వెండి నాగు పడగలు 2 అండి, చూడండి ఇవే, రాహు ఒకటి, కేతు ఒకటి, అవి తీసుకొని వచ్చుకొని మేము 120 days అభిషేకం చేసి మన చేతిలో కలిగిన నైవేద్యం పెట్టుకొని అవి ప్రసాదంగా పూజ అయిన తర్వాత ప్రసాదంగా స్వీకరించమన్నారు 120 days. అందుకని చెప్పి అక్కడి నుంచే మేము తెచ్చుకున్నామండి. చిన్నవి తెచ్చుకున్నాము, పెద్దవి అయితే మేము నైవేద్యాలు అవి ఎక్కువ పెట్టాలని చెప్పేసి మా సోమతికి ఎలా ఉండాలో అలా తెచ్చుకొని మేము ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేసామండి. ఫస్ట్ ఒక 20 days అనేది పూజ చేయలేదు మేము. ఆ టైంలో మాకు సర్పాలు ఎలా కనిపించాయంటే అలా కనిపించాయి. ఇదైతే మిరాకిల్ అని చెప్పాలి. అంటే అక్కడికి వెళ్ళిన దానికి నిదర్శన అండి, మాకు ఆ దోషం ఉందని చెప్పేసి. తర్వాత ఆ చెక్క ముక్కలు తెచ్చారు కదండి, దాన్ని పసుపుతో కొద్దిగా వాళ్ళు చెప్పారు, పసుపుతో కొద్దిగా వాటర్ వేసి పసుపులో కడిగి బాగా ఒక వైట్ క్లాత్ పసుపు వేసుకొని దాన్ని ఆ వైట్ క్లాత్లో పెట్టి కొంచెం పసుపు కుంకుమ వేసి వీలైతే మనము ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవచ్చు, లేకపోతే బయటైనా కట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ దోషము ఆ చెక్క ద్వారా వెళ్ళిపోతుంది. మేమైతే ఆ చెక్కలని పూజ రూమ్లో పెట్టుకొని పూజ చేసామండి. ఇలా గుడ్డ ముక్కలో పెట్టి ఒక ప్లేట్లో పెట్టుకొని రోజు దీపారాధన చేసాము. వెంటనే చేసేసాము. అట్లా పూజ అయితే నాగుపాములకు పూజ అయితే చేయలేదు. 20 days గ్యాప్ అన్నాను కదండి. ఆ 20 days తర్వాత మంచి రోజు చూసుకొని పూజారిని అడిగి ఆ రోజు స్టార్ట్ చేసామండి. ఎలా చేసామనేది చూడండి. రోజు దీపారాధన చేసి ఇలా పెట్టుకున్నాము. మేము తెచ్చింది చిన్నది కాబట్టి పడిపోతుంటే అలా డబుల్ టేప్ వేసి అతికిచ్చాము. తర్వాత మా చేతిలో కలిగిన నైవేద్యాన్ని రోజు పెట్టి రోజు అభిషేకం అండి, పాలు, పెరుగు, అంతే అండి, వాటర్తో చేసి బెల్లం ముక్క కానీ పాలు కానీ నైవేద్యంగా పెడతాము. అంతే అండి. మాకు ఆ పూజ చేయనన్ని రోజులు ఎలా కనిపించిందంటే అసలు కల్లో నాగుపాములు వచ్చేవి. అవి వాటర్లో తేలిలాడినట్టు అలా వచ్చేది. ఒక పాము అయితే వెళ్ళిపోయేటట్టు అలా వచ్చింది. మా అమ్మమ్మని అడిగితే ఆ దోషం ఉంది కాబట్టి మీకు అలా వచ్చింది, ఇప్పుడు ఆ దోషం వెళ్ళిపోయింది, అందుకే నీళ్ళల్లో వదిలేసినట్టు ఆ పాము వెళ్ళిపోయింది. మీకు అక్కడ పూజ చేసినప్పుడు కానీ నీళ్ళల్లో జలాలలో వదిలారు కదా, ఒక పామును వచ్చి అడవిలో వదిలారు, అందుకని చెప్పేసి అలా వస్తాయి కళలు అని అన్నారు. మేము పూజ స్టార్ట్ చేసాం మంచి రోజు చూసుకొని. అప్పటి నుంచి అయితే మాకైతే పాములు ఏం కళలు కనపడలేదండి. ఇదైతే మిరాకిల్. అందరికీ అలా వస్తుందో రాదో తెలియదు, నాకైతే అలానే వచ్చింది. నాకు ఒకరోజు కనిపిస్తే మా వారికి ఒకరోజు అలా కనిపించేవి. మాకే భయం వచ్చి ఇంక 120 daysకి అంటే మేము కంపల్సరీ చెయ్యాలేమో పూజ అన్నట్టు చేసాము. మా బాబుకైతే ఆరోగ్యం కొద్దిగా బాగుందండి.
మేమైతే కొంచెం సంతోషంగానే ఉన్నాము. మరి అంత ఇదిగా అయితే లేదు. అసలు పెళ్ళైన తర్వాత ఎన్ని కష్టాలు అనుభవించామంటే అన్ని కష్టాలు. అసలు కేతువు టైంలో పెళ్లి చేసుకోవాలని ఎవరికి ఉండదు కదండి. మాకు తెలిసిన ఆయన అలా పెట్టాడు ముహూర్తము. మాకే తెలియదు, అలా చేసుకునేసాము. తర్వాత అయితే మళ్ళా వేరే పూజారిని తెలిసిన వాళ్ళు చెప్తే వాళ్ళ దగ్గర పోయి కనుక్కొని ఇలా సర్ప సంస్కారం పూజ చేసుకొని ఆ టైంలో కట్టిన తాళికి కొంచెం బలం లేదని చెప్పేసి మళ్ళీ మాంగళ్యం మార్పించారండి. మార్పించి మళ్ళీ ఇలా పూజలు చేసుకుంటున్నాము. ఇంకనైనా మా లైఫ్ బాగుండాలని అందరూ దీవించండి. ఇలా చేసుకోవాలండి పూజ. మేము కానీ రోజు ఇలా చేసుకుంటున్నాము. అంటే మాకు ప్రత్యేకంగా 120 డేస్ చెప్పారని చేసుకుంటున్నాము. మీకు అయితే అలా అవసరం లేదు. ఇంకా మీకు ఏమైనా విషయం కావాలనుకుంటే కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కటి దీంట్లో పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.